Good evening, everyone. Kids, please stay silent. Kids, please stay silent. స్టేజ్ని అలంకరించిన పెద్దలు, అలాగే మా వైస్ చైర్మన్ గారు, అలాగే మా ఫ్రెండ్, మా పార్ట్నర్ అశోక్ గారు, అలాగే వచ్చేసిన తల్లిదండ్రులందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం మనం జరపడానికి గల కారణాలు, ఎందుకు జరుపుతున్నాం అనే ఒక ప్లానింగ్ ఏంటి, దీని వెనకాల మా నెక్స్ట్ భవిష్యత్ ఏంటి, ఎలా స్కూల్ని రన్ చేయబోతున్నాం, ముందు నెక్స్ట్ ఇయర్ ఏం ప్లాన్స్ ఉన్నాయి, ఇవి మీతో పంచుకోవడానికి ఒక వేదికగా, ఒక సభగా నేను దీన్ని నిర్వహిస్తున్నాం ఎవ్రీ ఇయర్. అలాగే ఈ సంవత్సరం మన స్కూల్లో ఆ చేంజెస్ అన్నీ కూడా మీకు సభాముఖంగా తెలియజేయాలి అనుకుంటున్నాం. అందులో మొట్టమొదటిది, మీ అందరికీ తెలుసు, నేను ఈ బిజినెస్ కాకుండా వేరే అల్యూమినియం బిజినెస్లో వెళ్తున్నాను. దానివల్ల దీని మీద ఫోకస్ తగ్గకుండా ఉండటానికి, అలాగే ఈ ర్యాప్సన్ స్కూల్ అనేది వచ్చే ఇంకో 20-30 ఏళ్ళు నిరాకాటకంగా సాగడానికి, అలాగే మేము దీన్ని 10th ఆ తర్వాత ఇంటర్మీడియట్ వరకు తీసుకెళ్లాలనే ఒక విజన్ పెట్టుకుని ముందుకెళ్తున్నాం. దానికోసం ఒక అనుభవజ్ఞులైన, అలాగే కొన్ని సంస్థల్ని నడిపిన అనుభవం ఉన్న గోపి గారిని మేము వైస్ చైర్మన్గా స్కూల్కి తీసుకున్నాం. గోపి గారు గత 16-17 సంవత్సరాలుగా చాలా స్కూల్స్లో, అలాగే కాలేజెస్లో కూడా స్కూల్స్ని నడిపేది, అలాగే డిపార్ట్మెంట్ని రన్ చేసే హెచ్ఓడిగా పనిచేస్తున్నారు. ఆయన క్వాలిఫికేషన్ కూడా బీటెక్, ఎంటెక్, అది కూడా డబల్ ఎంటెక్ చేసి ఉన్నారు. సో ఆయన ఇక నుంచి ఈ స్కూల్కి కర్తా కర్మక్రియగా రన్ చేస్తారు. అలాగే ఇంకొక విషయం, మేము 10th క్లాస్కి అప్రూవల్కి అప్లై చేసి ఉన్నాం ఆల్రెడీ ఈ సంవత్సరం. అది మా దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం అప్రూవల్ అవ్వలేదు, ఆ ఫైల్ ఇంకా కొనసాగుతూ ఉంది. కానీ మేము దాన్ని వదలకుండా అలాగే దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎంత ఖర్చు అయినా పర్లేదు, మాకు 10th క్లాస్ కావాలి అని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకుని ఉన్నాం. మేము ఈ ఇయర్ రాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా వచ్చే అవకాశం ఉంది. దానికోసం మేము గట్టిగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. అలాగే మన స్కూల్లో జరిగే లెర్నింగ్ యాక్టివిటీస్లో కూడా కొన్ని రకమైన చేంజెస్ మన వీసీ గారు తీసుకొచ్చారు. అవి ఆయనే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ.